అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ. పులి ఎవరికి ఊరికే రావు. చంద్రశేఖరరావు ముందుకెళ్ళినట్టు వచ్చి మళ్ళా స్థలపడ్డా వచ్చిన నా దగ్గర రాలేదు కాదు. అయ్యా పొరపాటు జరిగింది, నువ్వు స్పీకర్ పదవి తీసుకుంటావా, క్యాబినెట్లోకి వస్తావా, నీకు ఏ పోర్ట్ఫోలియో అంటే ఆ పోర్ట్ఫోలియో ఇస్తున్నావు. నేను ఒకటే మాట చెప్తున్నాయా, నేను రాసిన ఉత్తరం రాజకీయంగా పదవి పొందడానికి కాదు. ఈ రోజు కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారు నేను సీనియర్, తెలుగుదేశం పార్టీ నిర్మాతల్లో నేను ఒకరిని, ఏ1 నుంచి ఉన్నాము. తెలుగుదేశం పార్టీలో ఏదో రాజకీయం పెట్టాలని ఐడియా నాకు లేదు. నేను మనసు కాలి రాసిన ఉత్తరం నీటి తీరువాకు సమానంగా కరెంటు బిల్లు చేయమను, నేను కూడా ముఖ్యమంత్రిని అభినందించుకోవడం లేక రాస్తానని చెప్పాను. కానీ ఏదైతే తెలంగాణ నాయకులకు కుక్కకు బొక్కేసినట్టు ఒక పదవి ఇచ్చి తీసుకోవచ్చినటువంటి మీ దురాశ దుర్బుద్ధి ఏదైతే ఉందో, దయచేసి ఆ ప్రస్తావన నా దగ్గర దేవతలకు నేను చెప్పడం జరిగింది, అనేక పర్యాలు చెప్పడం జరిగింది. కాకపోతే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాం. ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలంటే ఈ దేశంలో ఎన్నికల తప్ప ఇంకో గత్యంతరం లేదు. ఈ రోజున ఉద్యమ వ్యూహాన్ని కూడా మీకు కొద్దిగా చెప్పాల్సిన అవసరం ఉంది. సందర్భంలో ఉద్యమాన్ని ప్రారంభించి సభ పెట్టి సంతోషపడి ఊరుకోవడం కాకుండా మనకు తెలంగాణలో 13,600 గ్రామాలు, 44 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో 1,500 పైచిలకు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. మనకు 464 మండలాలు ఉన్నాయి, 107 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈరోజు ఈ ఉద్యమాన్ని నడపడం కోసం అన్ని త్యాగాలకు సిద్ధపడి రావడం జరిగింది. ఈ పదవులు పట్టుకొని పాదరాడే తత్వం లేదు. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా ఉన్న తెలియజేస్తాను. తెలంగాణ ప్రజలతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారికి రాజకీయపరమైన అనుబంధం కాదు, కుటుంబ అనుబంధం ఇది. ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భమైనా మేము మీ తరఫున ఉంటాము, కొట్లాడతాము. మేము తెలంగాణ 4 కోట్ల ప్రజలు, మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి, ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ఏ సందర్భం వచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడమని రాహుల్ గాంధీ గారు అండగా నిలబడడంతో నేను, మా మిత్రుడు మల్లు భట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఈ విజయాన్ని, పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం, ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము. ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలని అమలు చేయడానికి, తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని, మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని, మానవ హక్కులను పునరుద్ధరించి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరభ్యంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి చట్టసభలలో ప్రతిపక్ష నాయకులు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించారు. వారిని స్వాగతిస్తున్నా. ప్రజలిచ్చిన తీర్పుకు తల వంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు, నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము.